హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2268 వేకెన్సీస్తో మరొక మంచి నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు 10+2 అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నెగిటివ్ మార్కులు లేకుండా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 2268 వేకెన్సీస్తో మనకి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒకటి వచ్చేసి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, అలాగే టెలిప్రింటర్ ఆపరేటర్కి సంబంధించిన నోటిఫికేషన్. మరొకటి వచ్చేసి డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, సో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఈ నెల 8వ తేదీ నుంచి ఇదే నెల 29వ తేదీ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మనకి ఈ 2-3 మంత్స్ సమయంలోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ మేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 573 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి 284 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా మనకి 800+ వేకెన్సీస్ అయితే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 సీనియర్ సెకండరీ కంప్లీట్ చేసినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఖచ్చితంగా మీరు చదివినటువంటి 10+2లో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉండాలి, లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. మీరు చదివినటువంటి 10+2లో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే మీకు ఈ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. సో కాబట్టి 10+2 ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోండి. ఇంకా ప్రొఫెషనల్ అటైన్మెంట్స్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేషన్ క్వాలిఫైయింగ్కి సంబంధించి మనకు ఒక టెస్ట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్లో వర్డ్ ప్రాసెసింగ్ స్పీడ్ వచ్చేసి 1000 కీ డిప్రెషన్స్ ఇన్ 15 మినిట్స్ అన్నారు. అంటే 15 మినిట్స్లో మీరు 1000 కీస్ డిప్రెషన్స్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే మీకు ఉండాలి. అలాగే టెస్ట్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్స్కి సంబంధించి కూడా టెస్ట్ ఉంటుంది. అది ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ పీసీ, ప్రింటింగ్, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి సేవింగ్ అండ్ మోడిఫికేషన్ ఇన్ టైప్డ్ టెక్స్ట్, పారాగ్రాఫ్ సెట్టింగ్ అండ్ నంబరింగ్కి సంబంధించిన ఈ పర్టికులర్ టెస్ట్ అయితే పెడతారు. సో వీటికి సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. టైపింగ్కి సంబంధించి కానీ లేదా ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు, కానీ ఈ పర్టికులర్ స్కిల్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి 5%, 3%, 2% చొప్పున మనకి టోటల్ మార్క్స్ ఏవైతే ఉంటాయో రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి అందులో మనకి ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి బోనస్ మార్క్స్ కింద ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి వారికి కేటాయించడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏరియాస్లోనే ఉంటుంది. సో మీరు ఇక్కడ సౌతర్న్ రీజియన్ కింద మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు వస్తాయి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇచ్చారు. తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్తో పాటు మనకి ఇక్కడ ఈ 3 జిల్లాలని మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ SSC వారు కండక్ట్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ లేదా ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ వారు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది, జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత ట్రేడ్ టెస్ట్ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించిన టెస్ట్ అయితే పెడతారు. 15 మినిట్స్లో మీరు 1000 కీ డిప్రెషన్స్ అయితే చేయాలి. అలాగే మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ పీసీకి సంబంధించి ఇంకా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన యూసేజ్ గురించి టెస్ట్ పెడతారు. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని
క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే రిటన్ ఎగ్జామినేషన్లో ఉండదని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెగిటివ్ మార్కింగ్ లేకుండా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. మీరు తెలియనటువంటి క్వశ్చన్కి కూడా మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి అలాగే కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి టోటల్గా ఈ 5 సెక్షన్స్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే వస్తాయి. ఇందులో మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి వారికి తర్వాత ఫర్దర్గా మనకి ఏదైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఏదైతే ఉందో సో వాటికి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి మనకి ఇక్కడ 30 ఇయర్స్ లోపు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 1600 మీటర్స్కి సంబంధించి మీరు 7 మినిట్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12.5 ఫీట్ అనేది మీరు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్ మీరు హై జంప్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 మీటర్స్ రన్ 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 9 ఫీట్స్ మీరు వేయాల్సి ఉంటుంది. హై జంప్ కూడా 3 ఫీట్ మీరు వేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మిగిలినటువంటి ఇక్కడ క్రింద మెన్షన్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి 5 సెంటీమీటర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్స్ ఏంటో మీరు చూసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అదే మేల్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి ఐస్కి సంబంధించి మీకు ఇక్కడ నార్మల్ ఐ సైట్ ఉండాలి. ఇంకా మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి పర్టికులర్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్కి సంబంధించి, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ టాపిక్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇవి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి ఈ యొక్క యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి. ఇది ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మరొక నోటిఫికేషన్ ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి కూడా మీరు ఈ నెల 8వ తేదీ నుంచి ఇదే నెల 29వ తేదీ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోవచ్చు. టోటల్గా మనకి 1411 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ పోస్టులు అలాగే ఈ డ్రైవర్ పోస్టులు అన్నీ కలుపుకొని 2268 వేకెన్సీస్ అయితే మనకి అఫీషియల్గా ఈ 2 నోటిఫికేషన్స్ ద్వారా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి 1411 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 21 నుంచి 30 మధ్య ఏజ్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంది. వారు 33 ఇయర్స్ అండ్ 35 ఇయర్స్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. పర్టికులర్గా సబ్జెక్ట్స్తో అయితే మనకి ఇక్కడ పని లేదు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు కలిగి ఉండాలి. అలాగే పొసెస్ నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఏ విధంగా మెయింటైన్ చేయాలనేటువంటి నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వారు, అది కూడా హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించిన లైసెన్స్ ఉన్నటువంటి వారు ఈ డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ 1411 వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ పోస్టులకి కూడా ఎన్సీసీలో ఏబీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి టోటల్ రిటన్ ఎగ్జామినేషన్ మార్క్స్లో వారికి 5-3-2% చొప్పున బోనస్ మార్క్స్ లేదా ఇన్సెంటివ్స్ అయితే వారి వరకు కేటాయించడం జరిగింది. సో వారికైతే బెనిఫిట్ ఉంటుంది. వీటికి సంబంధించి కూడా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు సౌతర్న్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఇచ్చారు. ఇంకా తెలంగాణకి కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ లాంటి డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ సొంత జిల్లాలో కానీ మీ దగ్గర జిల్లాలో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెడతారు. ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ పర్టికులర్ డ్రైవర్ పోస్టులకి ఫస్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఆర్ సిగ్నల్ వెహికల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు.
20, 10, 15 చొప్పున మనకి టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. మీరు 90 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి అయితే మనకి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మనకి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేటువంటి ఆ నోటిఫికేషన్కి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు. బట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చారు. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 30 ఇయర్స్ లోపు ఏజ్ అయితే ఉండాలి కదా. సో దీనికి సంబంధించి రేస్ వచ్చేసి రన్నింగ్ రేస్ మనకి 1600 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 12.5 ఫీట్ వేయాలి. హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్ అనేది మీరు హై జంప్కి సంబంధించి చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్టేట్స్కి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 165 సెంటీమీటర్స్ ఉన్నా కూడా వారు హైట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్ కింద డ్రైవింగ్కి సంబంధించి ఫార్వర్డ్, రివర్స్, బ్యాక్వర్డ్కి సంబంధించి, అలాగే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ స్కిల్స్ గురించి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ గురించి మనకి 4 టాపిక్స్ కింద ఈ ట్రేడ్ టెస్ట్ అనేది డ్రైవింగ్కి సంబంధించి పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ అలాట్ చేస్తున్నారనేది చూసుకోవచ్చు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని మెన్షన్ చేశారు. మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు రిటన్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ అయితే రావాలి. ఈ విధంగా మనకి ఈ 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.